ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో కీర్తన కీర్తనలు సామ్స్ 91వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో కూడినటువంటి సత్యాలను వెల్లడిపరిచాడు. వాటిని ఈ ప్రాతకాల సమయం ముందు మనము కొద్దిసేపు ధ్యానించుకుందాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, హూ dwells in the shelter of the Most High will abide in the shadow of the Almighty. కాబట్టి దేవుని యొక్క చాటున నివసించేటువంటి మనుషులు, ప్రజలు సర్వశక్తిని నీడను విశ్రమించేటువంటి బిడ్డలు. ఈ రోజున తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు, బంధువులు, రక్త సంబంధులు ఎవరు లేనటువంటి పిల్లలు, ఏ సంరక్షణ లేనటువంటి ప్రజలు, అలాంటి ప్రజలందరికీ మహోన్నతుడైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి మనము మరవకూడదు. ఆయన చాటున మనము నివసిస్తే మనము ఈ లోకములో నెమ్మదిగా, సంతోషంగా, మనము విశ్రాంతిగా ఉండేటువంటి వారంగా ఉంటాం. ఈ రోజున తల్లి చాటు ఉంటుంది, తండ్రి చాటు ఉంటాడు. వారు పోయిన తరువాత ఆ బిడ్డలకు విశ్రాంతి, నెమ్మది, సంతోషం అనేది వారు ఎరగకుండా జీవనం చేయడం ఈరోజు ప్రజలలో ఎందరో ఉన్నాం. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల కంటే మహోన్నతమైనటువంటి దేవుని చాటున మనము నివసిస్తే మనకు ఏ అపాయము రాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మనకు కోట, మన నమ్ముకున్నటువంటి దేవుడు అని మనము గుర్తెరగాలి. మనము వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని వ్రాయబడి ఉంది. మనలను వెంటాడి వేటాడి ఆ ఊరిలో నుంచి మనలను విడిపించగలిగినటువంటి దేవుడు ఆ మహోన్నతుడు. కాబట్టి ఆయన చాటున మనము నివసిస్తే మనకు ఇలాంటి బాధలు ఉండవు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున మనుషులమైనటువంటి మనము అనేక బలహీనతలతో, బాధలతో, ఎన్నెన్నో వ్యాధులతో, ఎన్నెన్నటువంటి శ్రమలతో మనము రక్షణ లేకుండా బాధపడుతూ ఉంటాం. కానీ మన రక్షణకర్త అయినటువంటి దేవుడు మనలను ఉద్దేశించి దేవుడు తన వాక్యం అంటున్నాడు, నాశనకరమైన తెగులు నుంచి నిన్ను కాపాడుతానంటున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎన్నెన్నో గొప్ప ఆయన దీవెనలు మనకు అందించడం జరిగింది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను మనము భయపడన అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు అని దేవుని వాక్యము రాయబడి ఉంది.
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని ఆ దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని యొక్క చాటున నివసించేటువంటి ప్రజలకు ఆయనే ఆశ్రయముగా, ఆయనే కంచెగా, కోటగా ఆయన నిలబడడం, ఆయన మనకు ప్రకటించడం, ఇది ఎంతో గొప్ప మనం ధన్యులమని మనము చెప్పుకోవచ్చు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనకు ఏ అపాయము రాదని, ఏ తెగులు నీ గుడారము సమీపించదని, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును అని వ్రాయబడి ఉంది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరని వ్రాయబడి ఉంది. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అని వ్రాయబడి ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరిచెదను అని వ్రాయబడి ఉంది. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరూ మన మొర ఆయనకు వినపడేటట్లుగా మనము పరిశుద్ధంగా, పవిత్రంగా, మనము దేవునికి చిత్తానుసారంగా మనం ఈ లోకములో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అని వ్రాయబడి ఉంది. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపించదనని వ్రాయబడి ఉంది. ఇంతటి గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుడు ఇంత ధైర్యము, ఇంత నిబ్బరము కలిగినటువంటి మాటలు మనకు ఈ ప్రాతకాల సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడించడం, ఇది మన భాగ్యము, మన అదృష్టము, మన ధన్యత. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని చాటున సర్వశక్తిని యొక్క నీడన విశ్రమించేటువంటి ప్రతి ఒక్కరము ఎంతో సురక్షితంగా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు తెలియచేయమని నేను ప్రతిసారి మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఇచ్చిన నీ ధైర్యము, నీ విశ్వాసము, నీ యొక్క మా స్వామి ప్రభు ఆశ్రయము నీకు కృతజ్ఞతలు నాయన. బిడ్డలందరూ ఈ దినము సంతోషముగా వెళ్ళబుచ్చటానికి నీవు ఇచ్చిన ఈ దినము కొరకు నీకు కృతజ్ఞతలు. బిడ్డలకు చేసిన మేలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము స్వామి ప్రభు. ప్రజలను పరిపాలించే ప్రధానులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, పోలీసు వారు, నైనా విద్యావంతులు, మా స్వామి సమాజపు సేవలు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. వారికి మంచి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుందురు. కష్టాలలో, శోధనల్లో, బాధల్లో, అప్పుల్లో, అవమానాల్లో, నిరుద్యోగ సమస్యలతో తలదాల్చుకుంటూ స్థలం లేనటువంటి బిడ్డలందరి కొరకు, చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, నయన వృద్ధుల కొరకు, స్త్రీల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ందరినీ నింపినందుకు, నీ ఆశ్రయపు నీడలో మాకు విశ్రాంతి, నెమ్మది, సంతోషం అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.